రైట్ ప్రస్తుతం బస్తీ నిధుల్లో పాల్గొన్న అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జూబ్లీ హిల్స్ లో తీసుకున్నా, బోడబండలో తీసుకున్నా, మషూరాబాద్ లో తీసుకో, డ్రైనేజ్ కలుస్తా ఉంది. అన్ని కూడా ఇక్కడికే చేరుతాయి, మూసికే వస్తాయి. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా డ్రైనేజ్ నీళ్లు మూసిలో రావడానికి అవకాశం లేకుండా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మీసీ బ్యూటిఫికేషన్ కానీ మీసీ రీజనరేషన్ కానీ రాదు. అంతేకాదు ఈరోజు అనేక రకాల ఇండస్ట్రీస్ పట్టంచెరు నుంచి మొదలు పెడితే, కుత్బుల్లాపూర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల పారిశ్రామిక కాలుష్యం ఇక్కడ వచ్చి కలుస్తుంది. దానికి ఏం చేయబోతున్నారు? ముందు ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని కాలుష్యం రాకుండా ఆపాలి. కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలు వదులుతున్నటువంటి డ్రైనేజ్ నీళ్ళని కూడా ఇక్కడ సంగతి తేల్చకుండా బీజేపీ నేతల మూసీ నిద్ర రెండో రోజుకు చేరింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి బీజేపీ మూసీ నిద్ర మొదలైంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ముగియనుంది. నిన్న మూసీ పరివాహక ప్రాంతాల్లో చేరుకున్న బీజేపీ నేతలు బస్తీల్లో పర్యటించారు. బస్తీ బాసుల ఇళ్లల్లోనే భోజనం చేసి అక్కడే నిద్ర చేశారు. మూసీ ప్రక్షాళన చేయండి, పేద ప్రజల ఇల్లు కూల్చకండి అనే డిమాండ్తో సీఎం సవాల్కు స్పందనగా బీజేపీ నేతలు మూసీ నిద్ర చేపట్టారు. మూసీ నిద్రలో భాగంగా వివిధ 20 బస్తీల్లో 20 మంది ముఖ్య నేతలు బస్తీ నిద్ర చేశారు. అంబర్పేట తులసిరామ్ నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మలక్పేటలో శాలివాహన నగర్ లో ఎంపీ లక్ష్మణ్, ఎల్బీ నగర్ లో ఈటల రాజేంద్ర నగర్ లో హైదర్ షా కోట్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిద్ర చేశారు. అక్కడ ఉన్న వారితో కలిసి రాత్రి భోజనం చేశారు. ఇవాళ అల్పాహారం సేకరించిన అనంతరం ఈ కార్యక్రమం ముగియనుంది. రెండో రోజుకు చేరింది బీజేపీ నేతల మూసీ నిద్రకు సంబంధించి. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేశారు. మరి కాసేపట్లో ఈ మూసీ నిద్ర కార్యక్రమం ముగియనుంది. ఈ నేపథ్యంలో నిన్న మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు బీజేపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా వివిధ మూసీ పరివాహక ప్రాంతంలోని 20 బస్తీలో మొత్తంగా 20 మంది ముఖ్య నేతలు అయితే బస్తీ నిద్ర చేశారు. అయితే ఈ బస్తీ నిద్రకు సంబంధించి మూసీ పరివాహక ప్రాంత ప్రజల స్పందన ఎలా ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు?
గుడ్ మార్నింగ్ సిరిచందన. తెలంగాణలో ఒక్కసారిగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ రగడ మొదలైందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే మూసి పక్షాలన పేరుతో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి రాజకీయ రగడగా మారినటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి మూసి పక్షాలన ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో మూసి పక్షాలన జరుగుతుంది. ఇది రాజకీయంగా జరగడానికి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీలు కూడా ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రభుత్వాన్ని ఇరికించడానికి చేస్తున్న విమర్శలను కూడా అధికార పార్టీ చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ బాధ్యులుగా ఉన్నారు. ఇతను కూడా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్తూ మూసి పక్షాలన పేరుతో నిద్రయాత్ర కూడా నిన్న సాయంత్రం కూడా మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ప్రధానంగా ప్రజల పక్షాన నిలబడతాము, ప్రజలకు సంబంధించినటువంటి మూసి పక్షాలకు వ్యతిరేకం కాదు అంటూనే ప్రజలను రెచ్చగొడుతూ మూసి పరివాహక ప్రాంతంలో నిద్ర పేరుతోటి ప్రజలకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగానే కిషన్ రెడ్డి 2 రోజులుగాను సంబంధించిన రామ్ నగర్, తులసి నగర్ సంబంధించినటువంటి వార్డుల్లోనే రాత్రి బస చేశారు. అదే ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఇళ్లలోనే టిఫిన్ చేస్తూ అక్కడ రాత్రి నిర్దించారు. ఈ రోజు కూడా రామ్నగర్ సంబంధించినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలోని ఉన్నట్టు వారికి భరోసా కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నంతసేపు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా బీజేపీ పార్టీ అండగా ఉంటుంది, ఎవరికైనా సెంటు భూమి పోకుండా కూడా మేము ఉంటామని కూడా బీజేపీ పార్టీ ప్రజలకు ధీమా ఇస్తూ పెద్ద ఎత్తున మూసి నిద్ర పేరుతో జరుగుతున్నటువంటి యాత్రలో కిషన్ రెడ్డి గత 2 రోజులుగా పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం ఉదయం 7:30 గంటలకే నిద్రలేసి సంబంధించినటువంటి మూసి పరివాహక ప్రాంత ప్రజలను వాకింగ్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేయదలుచుకుంటే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇల్లు కూలగొట్టకుండానే ప్రక్షాళన చేయొచ్చు. అనేక విధాలుగాను మూసికి సంబంధించినటువంటి రివర్ లో ఉన్నటువంటి పేదల ఇల్లు కూలడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు, రేవంత్ రెడ్డి కావాలని కక్ష సాధింపు చర్య చేస్తున్నారని కూడా కిషన్ రెడ్డి పదే ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే గతంలోని బీజేపీ పార్టీ ఢిల్లీలో చేసినటువంటి అనేక నదుల ప్రక్షాళన చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను కూడా అనేక సంబంధించినటువంటి ప్రభుత్వ భూములని కబ్జా చేసిన వారిని తీసివేయడం జరిగింది. అలాంటి బీజేపీ అధికార పార్టీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో జరిగిన మూసి పక్షాలన అప్పుడు చేసినప్పుడు బీజేపీ పార్టీకి రాదా అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కిషన్ రెడ్డి పై కూడా పెద్ద ఎత్తున చూస్తున్నారు. బీర్లా ఎలయ్య ప్రభుత్వ చీఫ్ గా ఉన్నటువంటి బీర్లా ఎలయ్య కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకు మేలు చేయడం కొరకే మూసి పక్షాలను చేస్తున్నాము. ఈ ప్రతిపక్షాలు ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయి తప్పితే పేద ప్రజలకు అండగా ఉండడానికి వీళ్ళకు ఇబ్బందికరంగా ఉందనేది కూడా బీర్లా ఎలయ్య చెప్పినటువంటి పరిస్థితి. తుమ్మల మంత్రి కూడా చెప్పారు. ఖమ్మం నుంచి ప్రధానంగా బీజేపీ పార్టీ చేస్తున్నది తప్పుడు ఆరోపణలు. ప్రధానంగా చూసినట్లయితే 9 సంవత్సరాలు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు మూసి పక్షాల పేరుతో చేసినటువంటి అనేక కేంద్రం రిలీజ్ చేసినటువంటి డబ్బులను ఎవరికి ఇచ్చారు, దానికి సంబంధించిన ప్రక్షాళన ఏమైందనేది కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. బీజేపీ ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉండి అనేక కేంద్రంలో సంబంధించినటువంటి బడ్జెట్ తెస్తున్నటువంటి తెలంగాణ అభివృద్ధి చేస్తుంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి కూడా అనేక మంది ఇబ్బందులు పడి ప్రతిపక్ష హోదాలో ఉండి అనేక ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం కొరకు చేస్తున్నారనేది కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలో మూసి పక్షాలన చేసి తీస్తామన్నటువంటి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కూడా సవాల్ ఇస్తున్నారు. బుల్డోజర్లు కాదు, సంబంధించినటువంటి విషయాలు మీరు తొక్కిస్తారని ప్రజలను రెచ్చగొడుతున్నారనేది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో బీజేపీ ప్రజలకు మూసి పక్షాలన అండగా ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇస్తూ నిద్రయాత్ర కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లోని. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.